ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు మరో 2 గంటల్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. మధ్యాహ్నం 1:25 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. 1:30కు హెలికాప్టర్లో బయలుదేరి 1:50 హెచ్సీయూకి చేరుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్ నుంచి 1:55 రోడ్డు మార్గంలో ఐఎస్బీకి వెళ్తారు. 1:15 పాటు ఐఎస్బీలో జరిగే వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. గోల్డ్ మెడల్ సాధించిన 8 మంది విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందిస్తారు. తిరిగి మధ్యాహ్నం 3:50 హెలికాప్టర్లో బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో చెన్నైకి వెళ్తారు ప్రధాని మోడీ. బేగంపేట ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 4 చోట్ల మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు. బేగంపేట ఎయిర్పోర్టులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. మోడీకి పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నేతలు. తర్వాత హెచ్సీయూ హెలిప్యాడ్ దగ్గర బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఐఎస్బీ దగ్గర బీజేపీ కార్పొరేటర్లు మోడీకి స్వాగతం, వీడ్కోలు పలకనున్నారు. మోడీ టూర్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు గచ్చిబౌలి ఏరియాలో వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ జంక్షన్, విప్రో జంక్షన్ ఏరియాల్లో ఆఫీసుల్లో పనిచేసేవారు వర్క్ ఫ్రం హోం లేదా టైమింగ్స్ మార్చుకోవాలన్నారు పోలీసులు. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రతో పాటు ఇతర ఐటీ కంపెనీలకు ఇప్పటికే వర్క్ ఫ్రం హోం ఇన్ఫార్మ్ చేశారు. బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మోడీని రిసీవ్ చేసుకునేందుకు అనుమతి ఉన్న వారి వెహికల్స్ ను మాత్రమే ఎయిర్పోర్ట్లోకి అనుమతించనున్నారు. ఐఎస్బీ లోపల పీఎం సెక్యూరిటీ అంతా ఎస్పీజీ చూసుకోనుంది. బయటి సెక్యూరిటీతో పాటు ట్రాఫిక్ డైవర్షన్ కోసం 2,500 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పీఎం మోడీ టూర్ కు సెక్యూరిటీ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. ఐఎస్బీ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ ఏరియాగా ప్రకటించారు. పారాగ్లైడర్స్, డ్రోన్స్ ఎగరవేయడానికి వీల్లేదన్నారు పోలీసులు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు మరో 2 గంటల్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. మధ్యాహ్నం 1:25 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. 1:30కు హెలికాప్టర్లో బయలుదేరి 1:50 హెచ్సీయూకి చేరుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్ నుంచి 1:55 రోడ్డు మార్గంలో ఐఎస్బీకి వెళ్తారు. 1:15 పాటు ఐఎస్బీలో జరిగే వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. గోల్డ్ మెడల్ సాధించిన 8 మంది విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందిస్తారు. తిరిగి మధ్యాహ్నం 3:50 హెలికాప్టర్లో బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో చెన్నైకి వెళ్తారు ప్రధాని మోడీ. బేగంపేట ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 4 చోట్ల మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు. బేగంపేట ఎయిర్పోర్టులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. మోడీకి పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నేతలు. తర్వాత హెచ్సీయూ హెలిప్యాడ్ దగ్గర బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఐఎస్పీ దగ్గర బీజేపీ కార్పొరేటర్లు మోడీకి స్వాగతం, వీడ్కోలు పలకనున్నారు. మోడీ టూర్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు గచ్చిబౌలి ఏరియాలో వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ జంక్షన్, విప్రో జంక్షన్ ఏరియాల్లో ఆఫీసుల్లో పనిచేసేవారు వర్క్ ఫ్రం హోం లేదా టైమింగ్స్ మార్చుకోవాలన్నారు పోలీసులు.
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాతో పాటు ఇతర ఐటీ కంపెనీలకు ఇప్పటికే వర్క్ ఫ్రం హోం ఇన్ఫార్మ్ చేశారు. బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మోడీని రిసీవ్ చేసుకునేందుకు అనుమతి ఉన్న వారి వెహికల్స్ ని మాత్రమే ఎయిర్పోర్ట్లోకి అనుమతించనున్నారు. ఐఎస్పీ లోపల పీఎం సెక్యూరిటీ అంతా ఎస్పీజీ చూసుకోనుంది. బయటి సెక్యూరిటీతో పాటు ట్రాఫిక్ డైవర్షన్ కోసం 2500 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పీఎం మోడీ టూర్కు సెక్యూరిటీ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఐఎస్బీ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ ఏరియాగా ప్రకటించారు. పారాగ్లైడర్స్, డ్రోన్స్ ఎగరవేయడానికి వీల్లేదన్నారు పోలీసులు. బేగంపేట ఎయిర్పోర్ట్లో మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు బీజేపీ రాష్ట్ర నేతలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మోడీ టూర్ షెడ్యూల్ ఏంటి? అపర్ణ, నేను ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1:20 వరకు ఇక్కడికి చేరుకుంటారు. మనం ఏర్పాట్లు చూడొచ్చు. సో ఆయన ప్రధానమంత్రి 1:20 చేరుకున్న తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లో చేసినటువంటి లాంజ్లోకి వస్తారు. లాంజ్లోకి వచ్చిన తర్వాత ముఖ్య నేతలందరూ కూడా ఆయన స్వాగతం పలుకుతారు. బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా. సో ప్రభుత్వం తరపు నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ వస్తున్న సందర్భంగా రావడం లేదు కాబట్టి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆయన స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత డైరెక్ట్గా ఒక సభ ఏర్పాటు చేశారు. మనకు విజువల్స్లో కనపడుతుంది. ఈ సభా ప్రాంగణానికి మోడీ చేరుకుంటారు. ఇక్కడ ఒక చిన్న పౌర సన్మానం లాగా బీజేపీ ఒక చిన్న సభ ఏర్పాటు చేసింది. ఈ సభ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడకున్నప్పటికి కూడా ఆయన మాట్లాడారు. కానీ వచ్చినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అభివాదం చేస్తారు. సో అభివాదంలో భాగంగా ఆయన అందరినీ అభివాదం చేస్తారు. ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడకున్నప్పటికి కూడా కొంత ఒక జోష్ నింపేటువంటి ప్రయత్నం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మాట్లాడకుండానే సో కార్యకర్తలందరితోటి వాళ్ళందరితో వాళ్ళకు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా 5-10 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్పారు. వాస్తవానికి ఒక 20-25 వేల మందిని తరలించాలని చెప్పి అనుకున్నారు బేగంపేట ఎయిర్పోర్టుకు మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు. కానీ సెక్యూరిటీ రీజన్స్ తోటి చాలా తక్కువ మందిని కార్యకర్తలను అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో ఈ కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళందరూ మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం ఉండదు. కానీ వాళ్ళందరితోటి కొంత వాళ్ళకు ఒక అభివాదం చేయడం, వాళ్ళలో కొంచెం జోష్ నింపేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. సో బీజేపీ గతంలో కూడా అంటే ముఖ్య నేతలు వచ్చినప్పుడు కూడా ముఖ్య నేతలు అందరూ వచ్చినప్పుడు కూడా కొంత జోష్ పెంచే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు చేశారు. సో బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నాలు అయితే భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి అనుకోవచ్చు. సో మనం విజువల్స్లో చూస్తే పోలీసులు అయితే మనని ఇబ్బంది అయితే పెడుతున్నారు. ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, వెళ్ళామని చెప్తున్నారు. సో కాసేపట్లో 1:25 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. ఆయనకు బీజేపీ నేతలందరూ స్వాగతం పలుకుతారు. స్వాగతం పలికిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అభివాదం చేసి వెళ్ళిపోతారు. మొత్తానికి ఏర్పాట్లు అయితే ఇప్పటికే బీజేపీ నేతలందరూ చేశారు. సో ఆయన అభివాదం చేయడం ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే ఈ నెల చివరి నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలన పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఒక పౌర సన్మానం చేయడం, తర్వాత కార్యకర్తలకు ఒక ఉత్తేజాన్ని మోడీ ఇస్తారని చెప్పి బీజేపీ నేతలైతే చెప్తున్నారు. సో 5 నిమిషాలు మాత్రమే ఇది ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో డైరెక్ట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ నుంచి అక్కడ హెలికాప్టర్ దిగిన తర్వాత నేరుగా రోడ్డు మార్గంలో ఐఎస్బీకి చేరుకుంటారు. ఐఎస్బీలో కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆయన సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతారు. ఇది ప్రస్తుతానికి ప్రధానమంత్రి టూర్కు సంబంధించినటువంటి షెడ్యూలు. సో బీజేపీ నేతలందరూ కూడా ఇప్పుడిప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. కొంత లిమిటెడ్ పర్సన్స్ ఈ కార్యక్రమానికి అయితే వస్తున్నారు. సో వాళ్ళందరూ చెక్ చేసి లోపలికి పంపించేటువంటి సిచ్యువేషన్ అయితే పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. సో కార్యకర్తలను వీళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి తర్వాత మోడీని కల్పించేటువంటి ప్రయత్నం, అంటే మోడీ అభివాదం చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి ఆయన వెళ్ళిపోతారు.
ఇది ప్రస్తుతానికి మోడీకి సంబంధించి టూర్కి సంబంధించినటువంటి అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.